హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పార్ట్ 2 కంటిన్యూ అవుతుంది ఇక్కడ నుంచి. ఉప్పు, పసుపు వేసేసి కలిపేసి 5 మినిట్స్ మగ్గిన తర్వాత కారం వేసేసుకోవాలి. కారం వేసేసి మొత్తం కలిపేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసేయాలి. ఫ్రై చేసిన తర్వాత చింతపండు పులుసు పోసేసేయాలి. ఒక కప్పుకి 1 కప్పు నార్మల్ వాటర్ పోయాలి. పోసి అవి కొద్దిగా మరిగేటప్పుడు గోంగూర వేసేసి ఉడకనివ్వాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉడకనిచ్చిన తర్వాత లాస్ట్లో దగ్గరకు వచ్చేసిన తర్వాత కొత్తిమీర వేసేయాలి. కొత్తిమీర వేసేసి కొద్దిసేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో యూజ్ ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు ఎంతో యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్